పవర్ ఆఫ్ అవతార్స్ ఫామ్. అవతార పురుషుని యొక్క రూపములో ఉన్న దాగి ఉన్న శక్తి ఎంత గొప్పది ఉంటుంది. ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ ఎ స్టోరీ విచ్ బ్రింగ్స్ అవుట్ ద పవర్ ఆఫ్ అవతార్స్ ప్రెజెన్స్ విచ్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ ద రీడర్. రుస్తం చెప్తున్నాడు, నేను ఒక కథ చదివాను. నేను ఒక చోట అవతార పురుషుడి ఆ రూపములో ఎంత అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది, అది మీకు అందరికీ చెప్పాలని నాకు అనిపిస్తూ ఉంది. మండోదరి, ద వైఫ్ ఆఫ్ రావణ్, రిపీటెడ్లీ బెగ్గడ్ రామ టు రిటర్న్ సీత, ద కిడ్నాప్డ్ వైఫ్ ఆఫ్ లార్డ్ రామ. రావణాసురుడు రాముడి భార్య అయినటువంటి సీతాదేవిని ఎత్తుకొచ్చాడు, చెర పట్టాడు, సతాయిస్తూ ఉండేవాడు ఆవిడ్ని. పాపం రావణాసురుడు భార్య మండోదరి ఎప్పుడూ భర్తని వేడుకుంటూ ఉండేది, తప్పు మీరు చేసేది. ఆ రాముడు భార్యని అపచెప్పేయండి, అతను తప్పు, ఇది కరెక్ట్ కాదని చెబుతూ ఉండేది ఎప్పుడు. రావణ్, who was obsessed with Sita's beauty and wanted to marry her, refused to listen to anyone. కానీ ఆ సీతాదేవి యొక్క సౌందర్యానికి అతను బానిసైపోయి ఎప్పటికైనా సరే ఇవన్నీ పెళ్లి చేసుకుని తీరుతాను అని ఎవడు చెప్పినా మంచి మాట వినేవాడు కాదు. సీత వాజ్ ఈక్వల్లీ అడమెంట్ అండ్ రిపీటెడ్లీ వార్న్డ్ రావణ్ that by kidnapping her, he and his entire kingdom were doomed, as Lord Rama would certainly destroy them. సీత కూడా ఖచ్చితంగా రావణుడు వచ్చినప్పుడల్లా చెప్పాడు, అయిపోయింది, సర్వనాశనం నీ వంశము, నీ కుటుంబము, నీ రాజ్యం. ఎందుకని శ్రీరామచంద్రుడు కోపానికి కారణమైన వాడు ఎవ్వడు బతికి బట్టకట్టలేదు, అయిపోయింది అని ఆవిడ కూడా గట్టిగా చెప్తూ ఉండేది. When Lord Rama's army reached the kingdom of Ravan after crossing the ocean, మండోదరి was worried about the safety of the kingdom. సో రాముడు వారధి నిర్మించాడు, వారధి దాటేసి లంకలోకి అడుగుపెట్టి సముద్ర తీరంలో చేరేశాడనే వార్త వచ్చింది. ఇక మండోదరికి భయం పట్టుకుంది, ఆందోళన, ఎవడు రక్షిస్తాడు ఇక రాజ్యాన్ని, అయిపోయింది, ఇక రావణాసురుడు రాజ్యం అంతా నాశనమే, అతను ఒకడే కాదుగా, మొత్తం రాజ్యం అంతా నాశనమైంది. However, seeing Ravan's frustration over not being able to satisfy his desire for Sita, Mandodari one day suggested to him. ఇక్కడ చూస్తే నాశనం తప్పేలా లేడు, రావణుడు చూస్తే మాట వినేలా లేడు, ఏం చెయ్యాలి ఇప్పుడు? పోనీ ఆ సీతాదేవిని ఒప్పిద్దామంటే ఆవిడని ఒప్పుకోవడం కుదరదు, పోనీ వాడిని పెళ్లి చేసుకోంటే ఈ నాశనం తప్పించవచ్చు. అంచేత ఈవిడికి ఒక ఆలోచన వచ్చింది. ఒకరోజు రావణాసురుడితో చెప్పింది, యూ హ్యావ్ గ్రేట్ అక్కల్ట్ పవర్స్ ఎట్ యువర్ డిస్పోజల్ విచ్ నో వన్ కెన్ మ్యాచ్. అతీంద్రియ శక్తులు నీకున్నట్టుగా ప్రపంచంలో ఎవరికి లేవు, నీకు నువ్వే సాటి, భర్తతో అంటుందన్నమాట, ఏదైనా చేసేయగలవు. యూ హ్యావ్ ది ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ అండ్ టేక్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీ వన్ యూ చూస్. నువ్వు ఏ రూపాన్ని కావాలంటే ఆ రూపంలోకి మారిపోగలవు, అంత అద్వితీయమైన శక్తి ఉంది నీకు. So why don't you take on the form of Lord Rama and deceive Sita into believing that you have come to rescue her and she would not realize her mistake. నీవేం చేస్తావంటే రాముడిలాగా మారిపో, సేమ్ డిటో రాముడు దేహంలోకి వెళ్ళిపోయి నిన్ను రక్షించడానికి వచ్చాను, వచ్చేయి అని తీసుకొచ్చేవాడిని. She will then have no choice but to marry you. అప్పుడు తప్పకుండా నేను పెళ్లి చేసుకుంటుంది, అండ్ లివ్ విత్ యూ యాజ్ వన్ ఆఫ్ యువర్ క్వీన్స్, నీ రాణుల్లో ఒకటిగా ఆవిడ కూడా అయిపోతుంది. ఫార్ లార్డ్ రామా విల్ నాట్ టేక్ హెర్ బ్యాక్. అప్పుడు ఇంక రాముడు తీసుకెళ్ళే కదా. రావణ్ టర్న్ టు హిజ్ వైఫ్ ఇన్ ఎగ్జాస్పరేషన్ అని ఇలా తలపట్టుకున్నాడు, ఓసి పిచ్చిదానా అని రావణుడు చెప్పాడు. ఐ హ్యాడ్ థాట్ ఆఫ్ దట్ ప్లాన్. నేను ఇప్పటికే అది ఆలోచించేశాను, ఆ ప్లాన్ పాతదే అది. అండ్ ట్రైడ్ ఇట్ అవుట్ బట్ ఇట్ డిడ్ నాట్ వర్క్. అది ప్రయత్నం కూడా చేశాను కానీ అది పని జరగలేదు దానివల్ల. మండోదరి ఆస్కుడు రావణుని సర్ప్రైజ్, ఆశ్చర్యపోయి మండోదరి అడిగింది, వై డిడ్ ఇట్ ఫెయిల్? అది పని జరగాలి, ఎందుకు నువ్వు ఓడిపోయావు అని. రావణ్ రిప్లైడ్, యాజ్ సూన్ యాజ్ ఐ టేక్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ లార్డ్ రామా ఆల్ డిజైర్స్ ఆల్ లస్ట్ లీవ్ మీ. ఆ రాముడి రూపం నేను ఇలా వేసుకోగానే నాలో ఉన్న తుచ్చమైన కోరికలు, ఈ కామపరమైన వికారం అన్నీ మాయమైపోతూ ఉన్నాయి. ఐ నో లాంగర్ హ్యావ్ క్రేవింగ్స్ ఫర్ ఎనీథింగ్. దేని గురించిన ఆశ కానీ కోరిక కానీ నాలో లేకుండా అయిపోతుంది. However, as soon as I change back to my form again,
ద డిజైర్స్ కమ్ బ్యాక్. సరే, ఆ దేహం వదిలి మళ్ళీ రావణుడు దేహం వేసుకోగానే మళ్ళీ ఇవన్నీ మామూలుగానే. వెన్ ఐ ఫస్ట్ రెడ్ దిస్ స్టోరీ ఐ వాజ్ ఫ్యాసినేటెడ్ బై ది పవర్ ఆఫ్ అవతార్స్ ప్రెజెన్స్ అండ్ ది సో కాల్డ్ ఇవిల్ టెండెన్సీస్ ఆఫ్ వన్స్ కాన్షియస్నెస్. ఇది చదవగానే నాలో ఒక అవగాహన వచ్చింది. అదేమిటి? అవతార పురుషుడు హాజరు ఒక సందర్భంలో ఉండగానే మన చైతన్యములో ఉన్నటువంటి దుష్ట శక్తుల మీద ఎంత ప్రభావాన్ని చూపగలుగుతాడు ఆయన. అందుకే బాబా అనేవారు, నీకు ఉన్నటువంటి బలహీనతల నుండి నువ్వు బయటపడాలంటే ఏకైక పరిష్కారం నన్ను తలుచుకో, బాబా 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 అనుకో, నా హాజరును నువ్వు అక్కడ ఊహించుకో, అవి నిన్నేం చేయలేవు అన్నారు. అదేనమాట ఆయన హాజరుకు ఉన్నటువంటి శక్తి. Instead of trying to rectify our so-called negative thoughts, we just created His presence, feeling it within our own being. Then the negative thoughts or the evil tendencies would disappear. మనంతట మనము మన బలహీనతను బయటకు తరిమేద్దామని సొంత ప్రయత్నము చేసే బదులు ఆయన హాజరును ఇక్కడ మనం తేగలిగితే ఇది సహజముగా వెళ్ళిపోతుంది. అది మనం చెప్పుకున్నాం ఇదివరకు కూడా. ఒక గది నిండా చీకటి ఉంది. మనం చేయాల్సింది ఏమిటి? ఈ చీకటిని గది నుంచి బయటికి తోలి వెలుగుని తీసుకురావాలి. దీనికి బాబా ఏం చెప్పారు? 2 వేరు వేరు ప్రయత్నములు అవసరం లేదు. వెలుగు తెస్తే చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. కాబట్టి మనము 2 ప్రయత్నాలు చేసి మన శక్తిని వేస్ట్ చేయవలసిన అవసరం లేదు. ముందు మనం మంచిగా మారిపోదాం, ఈ బలహీనతలన్నీ తరివేద్దాం అనే తాపత్రయాన్ని పక్కన పెట్టి ఆయన్ని ప్రేమించడానికి ప్రయత్నం చేస్తే అన్నీ పరిష్కారం అవుతాయి. అందుకే బాబా ఏమన్నారు? నాలో ఉన్న చెడును తరిమి, నాలో ఉన్న దాని తరిమి అనలేదు, పశ్చాత్తాపడుతున్నాను దానికి కదా. నిన్ను ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఇంకా ఎక్కువగా ప్రేమించడానికే సాయం చేయి అన్నాడు. ఆయన్ని ప్రేమిస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ తప్పుకుంటాయి. నో వండర్ బాబా హెస్ రిపీటెడ్లీ సెడ్ దట్ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఈజ్ ది రెమెడీ ఫర్ ఆల్ ఇల్స్. నీకున్నటువంటి సర్వరోగములకు నన్ను సదా నీతో సహచరునిగా ఉంచుకోవడమే సర్వరోగ నివారిణి అని బాబా చెప్పారు. ఎందుకని? ఆయన ఉంటే అక్కడ ఇవేవి రావు. కాన్స్టెంట్ రిమెంబరెన్స్ కీప్స్ హిమ్ ప్రెజెంట్ ఇన్ యువర్ moment to moment actions, curbing your negative tendencies and helps you towards the truth. ఆయన మనతో సదా జ్ఞాపకంలో ఉంటే ఆయన హాజరు మనకు కూడా ఉంటుంది. కనుక మనము తప్పు మార్గములోనికి వెళ్లకుండా, మన బలహీనతలకు లొంగిపోకుండా సత్యము వైపునకు ఆయన నడిపిస్తాడు మన. దిస్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఆల్ ది మండలి మెంబర్స్ ట్రైడ్ టు ఎంబైబ్ ఇన్ ద రెసిడెంట్స్ హూ వర్క్డ్ విత్ దెమ్. నాలాగా అక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళందరి హృదయాల్లో ఈ విషయం లోతుగా నాటుకునేలా మండలి వాళ్ళు ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉండేవారు. వన్ కెన్ సీ ద నేమ్ ఆఫ్ ద గేమ్ ఈజ్ టు టేక్ హిజ్ నేమ్ కాన్స్టెంట్లీ. మనం నేర్చుకోవలసిన గేమ్ ఏమిటట? ఆయన నామమేనట. సదా దానిని మనం అలవాటు చేసేసుకోవాలి. రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ ఎవర్ సిచ్యువేషన్స్ ఆర్ అడ్వర్సిటీస్ బిఫాల్ యూ. మనం కష్టంలో ఉండొచ్చు, ఆనందంలో ఉండొచ్చు, దుఃఖంలో ఉండొచ్చు, నవ్వుకుంటూ ఉండొచ్చు, బట్ ఆయన మాత్రం మన కూడా ఉండాలి.